భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఎవరు మనల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైన మంచి దినాన్ని మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మొదటిగా ప్రభువుని స్తుతిస్తున్నాం. నిజమే 2020 సంవత్సరం అంతా మరి ఎంతో కీడు సంవత్సరంగా మనం చూస్తూ వచ్చాం. చాలామంది జీవితాల్లో, కుటుంబాల్లో, మరి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కీడు తెగులు మానవుల జీవితాల్లో ఎంతో శాంతిని, దుఃఖాన్ని నింపినటువంటి సంవత్సరం. 2020 సంవత్సరం ప్రారంభమైనప్పుడు మనం 2020లోకి ప్రవేశించామని చెప్పి చాలా సంతోషంగా అందరూ కూడా మరి చాలా సంతోషంగా ఆ సంవత్సరంలోకి ప్రవేశించారు. అయితే 4 నెలల్లోనే ఆ 2000 సంవత్సరం ఎప్పుడు పోతే బాగుండా అన్నట్టుగా మరి అందరి జీవితాలు ఆ విధంగా దుఃఖమయంగా మారిపోయినటువంటి పరిస్థితులు. ఇప్పటి వరకు కూడా 2000 సంవత్సరం చివరి వరకు, డిసెంబర్ 31 తేదీ వరకు కూడా. అయితే దేవుడు తిరిగి కనికరించి మనల్ని 2021 సంవత్సరం ప్రవేశింపజేశాడు. మనం ఆరాధనలో దేవుని వాక్యంలో వింటూ వచ్చాం. ఈ సంవత్సరం మరి దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం అంతం వరకు కూడా ఆ దేశం మీద, ఆ కుటుంబం మీద, లేకపోతే ఆ వ్యక్తి మీద ఉంటుంది అనేసి ఇశ్రాయేలుని ఉద్దేశించి దేవుడు పలికినటువంటి మాటలు, వారికి అనుగ్రహించబోయేటువంటి దేశాన్ని గురించి దేవుడు పలుకుతూ వచ్చినటువంటి ఆ మాట. ఆ తర్వాత ఈ సంవత్సరం అంతా విశ్రాంతి సంవత్సరంగా, నిండు సంవత్సరంగా, మరి మంచి సంవత్సరంగా, విడుదల సంవత్సరంగా ఉండాలని మనం వింటూ వచ్చాం. నిజమే, మన జీవితాల్లో ఈ సంవత్సరం ఆ విధంగా ఉన్నట్లుగా ప్రభు మనల్ని దీవించాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ సమయంలో ఇప్పటికే సమయం చాలా ఎక్కువైపోయింది కనుక కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ఈ సంవత్సరానికి 2021 సంవత్సరానికి మన ప్రభు అయిన దేవుడు సార్వత్రిక సంఘాన్ని ప్రేమించి దేవుడు సార్వత్రిక సంఘానికి అనుగ్రహించినటువంటి సంఘ వాగ్దానంలో నుండి మొదటి మాట రండి దయచేసి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 6 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుతాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాల నుండి 4 నుండి 6 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుతున్నాం. ఈ 4 నుండి 6 వచనాలు కలిసి ఉన్నాయి కనుక దీంట్లో నుండి మనకు అవసరమైనటువంటి వాగ్దానం, సార్వత్రిక సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తాం. కనుక 4 నుండి 6 వరకు అందరం కలిసి బిగ్గరగా చదువుతున్నాం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక ముందుపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ మాట ఈ చివరి మాట, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మరొక మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26 నుంచి 29 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుతున్నాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చాలు. క్రీస్తునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు
ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తా ఉన్నాం, తన కోసం నిర్ణయించుకొని ఏం చేశాడు దేవుడు? మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. తన ఎదుట పరిశుద్ధంగా నిర్దోషులంగా మనం ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం రక్షించబడిన ప్రభు బిడ్డలంగా, విశ్వాసులంగా అనుదినం మన క్షణం కూడా మన మనసులో ఉంచుకోవాల్సినటువంటి బలమైనటువంటి మాట ఏమిటి అంటే, నీవు నేను దేవుని చేత ఏర్పరచబడిన వారము అనే సంగతి. అంతేకాదు, దేవుని రాకళ్ళలో లేదా మనం దేవుని ఎదుర్కొనే సమయంలో మనం దేవుని ఎదుట పరిశుద్ధంగాను నిర్దోషంగాను ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనేటువంటి సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మన హృదయంలో ఈ మాటల్ని చాలా బలంగా మరి మనం ఉంచుకున్నప్పుడే మనం ప్రభు కొరకు మనం జీవించగలుగుతాం. ఆ విధంగా మనం ఉంచుకోకపోతే మనం ఆత్మీయంగా నష్టపోయే వారంగా ఉన్నాం. కనుక ఒక వ్యక్తిని మనం ఈ మధ్యాహ్న సమయం మనం చూస్తాం. ఆ వ్యక్తి యొక్క ఏర్పాటు విషయంలో దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశం, సంకల్పం కలిగి ఉన్నాడో, ఆ తర్వాత ఆ వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాడో, దాని ద్వారా తనకి ఎటువంటి నష్టం కలిగిందో మనం కొన్ని విషయాలు దేవుని వాక్యం నుండి మనం చూస్తున్నాం. రండి దయచేసి సమూయేలు మొదటి గ్రంథం మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయము. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఎవరికి? మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు. ఇశ్రాయేలీయులకు అంతకుముందు రాజు లేడు. సౌలు ఈజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సౌలు ఇశ్రాయేలు 12 గోత్రాలకి, లక్షల మంది విస్తారమైనటువంటి ప్రజలకి మొట్టమొదటి రాజు. మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుకు దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, నీవు అమాలేకీయుల్ని చంపాలి, వారిని కనికరించకుండా చంపాలి, వారి స్త్రీలను కానీ పిల్లల్ని కానీ నీవు వదిలిపెట్టవద్దు. కాబట్టి వారి విషయంలో నేను చెప్పినటువంటి మాట నువ్వు నెరవేర్చాలి అని దేవుడు ఈ విషయాన్ని చాలా బలంగా సౌలుకు చెప్తూ వచ్చాడు. వాస్తవానికి ఇశ్రాయేలు 12 గోత్రాలకి సౌలు రాజుగా ఉండటానికి అర్హుడు కాదు. ఎందుకంటే తనకంటే ముందు చాలా గోత్రాలు ఉన్నాయి. సౌలు బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. ఇశ్రాయేలీలో చివరి గోత్రానికి సంబంధించినటువంటి వాడు. ఎవరైనా రాజు రావాలంటే మొదటి గోత్రం, 2వ గోత్రం, 3వ గోత్రం, ఈ విధంగా ఈ గోత్రాలన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో చివరిలో పరిపాలించడానికి అవకాశం రావాల్సినటువంటి సౌల్ని దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకి మొట్టమొదటి రాజుగా దేవుడు చేశాడు. 40 సంవత్సరాలు సౌలు పరిపాలించాడు. సౌలు తర్వాత దావీదు పరిపాలించాడు 40 సంవత్సరాలు. దావీదు తర్వాత సొలొమోను పరిపాలించాడు 40 సంవత్సరాలు. కనుక వీళ్ళు ముగ్గురు కూడా, ఈ ముగ్గురు రాజులు దేశం సమైక్యంగా ఉండగా 40 సంవత్సరాలు పరిపాలిస్తూ వచ్చారు. 40 సంవత్సరాల తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలంలో దేశం 2గా విభాగించబడతా వచ్చింది.
ఇశ్రాయేలు యూదాగా చీలిపోతా వచ్చారు. అయితే మనం ఇప్పుడు ఈ మొట్టమొదటి రాజు గురించి కొన్ని సంగతులు మనం చూస్తే, ఈ సౌలు విషయంలో దేవుని యొక్క ఏర్పాటు ఏమిటి అని మనం గమనిస్తే, రండి దయచేసి మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి దయచేసి. తీసిన వరకు కొంచెం త్వరగా అందిస్తే, సౌలు అచ్చటికి రేపు వచ్చిన యెహోవా సమూయేలునకు తెలియచేసాను. ఎట్లనగా నా జనుల మొర నా ఎద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వానిని అధికారినిగా అభిషేకించాను. కాబట్టి జనుల మీద అధికారిగా ఉండటానికి మరొక మాట, మరి 10వ అధ్యాయం మొదటి వచనంలో, 10వ అధ్యాయం మొదటి వచనం, అప్పుడు సమూయేలు తైలపు గుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా ఏం చేశాడట? నిన్ను తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడు. ఎవరిని? సౌలుని. కనుక స్వాస్థ్యం మీద అధిపతిగా, ఇశ్రాయేలు మీద అధిపతిగా సౌలు దేవుడు అభిషేకించాడు. ఇంకా సౌలు విషయంలో దేవుని యొక్క ఉద్దేశం కనుక మనం చూస్తే 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. 2వ భాగం నేను చదువుతున్నాను, గమనించండి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. సౌలుతో ఏమన్నాడు? నీ రాజ్యము సదాకాలము స్థిరపరచుటకు ఇశ్రాయేలు మీద దేవుడు తలంచి ఉండెను. సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకునే విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఇది. తన ప్రజలను ఏలాలని, తన ప్రజలకు అధిపతిగా ఉండాలని, తన స్వాస్థ్యం మీద అధిపతిగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక సౌలు విషయంలో. ఇంత బలమైనటువంటి కోరిక కలిగి ఉండి మరి సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు. సౌలుని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు సౌలు కూడా, ఇదేంటప్ప దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, నేను అంత మాత్రపోండి కాదే, నేను రాజుగా ఉండటానికి తగిన వాడిని కాదే అనే అనుమానం సౌలుకి కూడా వచ్చింది. ఆ అనుమానాన్ని కూడా వ్యక్తపరుస్తాడు సౌలు. నేను బెన్యామీనుని కాదా, నా గోత్రం స్వల్పమైన గోత్రం కాదా, మరి దేవుడు నన్నెందుకు ఏర్పరచుకున్నాడు అని అనుకున్నాడు. ఆయన దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తూ వచ్చాం. వాస్తవానికి మనం కూడా అర్హులం కాదు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటకు మనం అర్హులం కాదు. లోకంలో మనకంటే గొప్పవారు, ఘనులు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు, అందచందాలు ఉన్నవారు, ఐశ్వర్యాలు ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళతో మనం పోల్చుకుంటే మనం కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి ఏమాత్రం చాలిన వారం కాము. ఆయన దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. బలహీనమైన దాంట్లో నుంచే బలమైన దాన్ని తీసుకురావాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. చెడిపోయిన దాన్నే మంచిగా చేయాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాదు, ఇందాక అన్న మాట్లాడుతూ చెప్పారు, దుష్టుల్ని శిక్షించడానికి దేవుడే రావాల్సిన అవసరం లేదు. దేవుడు వస్తే ఎందుకు రావాలంటే జనాలకి మంచి చేయడానికి రావాలి, కానీ దుష్టుల్ని శిక్షించడానికి కాదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లోకంలో ఉన్నటువంటి సామెత అది. లోకంలో ఉన్నటువంటి హైందవ సహోదరులు చెప్పుకునేటువంటి మాట అది. ఫలానా దేవుడు వచ్చాడు, దుష్టుల్ని శిక్షించడానికి వచ్చాడు. శిష్టులు అంటే మంచివారు, మంచివారిని రక్షించడానికి కదా. అయితే బైబిల్ పరంగా మనం చూసుకుంటే లోకంలో ఎవడున్నాడు మంచివాడు? ఉన్నాడు ఎవడన్నా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది రోమపత్రిక 3:11లో, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. మరి ఎవడు శిష్టుడు? ఎవరిని రక్షిస్తావు నువ్వు? ఎవరిని రక్షించడానికి వచ్చావు ఈ లోకానికి? కనుక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి రాలేదు యేసు ప్రభువారు. నేను పాపుల్ని పిలువచ్చితిని కానీ నీతిమంతుల్ని పిలువ రాలేదు. అంతేకాదు, వైద్యుడు ఎవరికి అవసరం చెప్పండి? వ్యాధి కలిగిన వాడికి అవసరమా? ఆరోగ్యం కలిగిన వాడికి అవసరమా? డాక్టర్ ఎవరికి అవసరం? రోగికి అవసరం. కాబట్టి పాప రోగముతోటి కుదేలైపోతున్నటువంటి మానవుని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. కనుక ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేను చూస్తే మీరందరూ ఆరాధించారు, మీరందరూ ప్రార్థన చేశారు,
అయితే ఒక్కవేళ ఇంకా ఎవరైనా ఇక్కడ రక్షించబడని వారు ఉంటే ప్రియ సోదరుడా సోదరి, నీకోసం ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో తన రక్తం కార్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవుడై లేచాడు. నువ్వు నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే నీకు శిక్ష ఉంది. అది అగ్ని గంధకములతో మండు గుండం. ఇది చెప్పడానికి వెనకాడాల్సిన అవసరం కూడా లేదు. పై మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారే తానే సెలవిస్తూ వచ్చాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నమ్మిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష. చాలా మంది అంటారు యేసు ప్రభు ప్రేమను మాత్రమే చెప్పండి, శిక్ష చెప్పొద్దు. ఆ ప్రేమని తృణీకరిస్తే, ఆ ప్రేమని త్రోసివేస్తే, ఆ ప్రేమకి నువ్వు లోబడకపోతే నీకేమవుతాదో కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అది అగ్ని గంధకములతో మండుకుండము. అవిశ్వాసులు, పిరికివారు, విగ్రహారాధికులు, మాంత్రికులు, త్రాగుబోతులు, మోసగాండ్రు అందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతురు. ఇది రెండవ మరణము. ఇట్టి వారిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం, అవస్థికం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్నారు. మానవులందరి పాప పరిహారం నిమిత్తం రక్తం ప్రోక్షించబడాలి. ఆ రక్తం పరమాత్ముడైన దేవుడిదై ఉండాలి. ఆ దేవుడే మానవుల పాపముల కొరకే రక్తం కార్చాలి. వేదాలు, గ్రంథాలు అన్ని తరచి చూస్తే ఒకే ఒక్క ఆయన కనపడ్డాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించి మానవుల పాపములకు శిక్ష విధించాడని రోమపత్రిక 8:4 సెలవిస్తాను. కనుక అందరి పాపముల కొరకే ప్రాణం పెట్టినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ కూర్చున్న వారిలో ఒకవేళ ఎవరైనా యేసు ప్రభు వారిని ఇంకా తమ సొంత రక్షకునిగా స్వీకరించకుండా ఉంటే నేను ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి ఆ మాట అంటే, నువ్వు చేసిన పాపాలన్నీ ఒక ఎత్తు. ఆ పాపాలను బట్టి కాదు అసలు నీకు ముందు శిక్ష. నువ్వు యేసు ప్రభుని నమ్ముకోకపోతే నీకు శిక్ష ఉందంతే. నువ్వు ఎందుకు నమ్ముకోకపోతే నీకు శిక్ష అంటే, చదవండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. రెండు దయచేసి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 28వ వచనం చదవండి దయచేసి. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా ఈ మాటలు గమనించ. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. ప్రియ సోదరుడా సోదరి, ఇక్కడ కూర్చున్న నువ్వెవరైనా సరే, ఇంకా నీవు నీ సొంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా నువ్వు యేసుక్రీస్తుని స్వీకరించకుండా ఉంటే నువ్వేం చేస్తున్నావు అని అర్థం చెప్పండి. నువ్వు దేవుని కుమారుని నీ పాదములతో త్రొక్కుతున్నావు. తర్వాత తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతున్నావు. అర్థమవుతుందా? నీ త్రాగుబోతాను, నీ వ్యభిచారం, నీ అబద్ధాలు, నీ పాపం అంతా ఒక ఎత్తు అయితే, ఇదిగో ఇక్కడ నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో తన రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి సజీవుడై లేచి తన ప్రేమ హస్తాలు నీ వైపు చాపి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పిలుస్తా ఉంటే నువ్వు రాకపోతే ఏం చేస్తున్నావు అని అర్థం చెప్పండి. నువ్వు దేవుని కుమారుని పాదాలతో తొక్కుతున్నావు. అంతేకాదు, నీ కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో కార్చిన తన యొక్క అమూల్యమైన రక్తాన్ని నువ్వు అపవిత్రమైనదిగా ఎంచుతున్నావు. అంతేకాదు, మూడవదిగా కృపకు మూలమగు ఆత్మను నువ్వేం చేస్తున్నావట? తిరస్కరిస్తా ఉన్నావు. ఎట్లా తప్పించుకుంటావు? ఇంకా నీవు నీ పాపం తీసి పక్కన పెట్టు. ఈ పాపం ఉంది భయంకరమైనటువంటి పాపం. దేవుని నమ్ముకోకపోవడమే ఘోర పాపం, ఘోర తప్పిదం. దీని నుంచి ఎట్లా తప్పించుకుంటావు? ఇంత గొప్ప రక్షణ దేవుడు నీ కొరకు సిద్ధపరిస్తే నువ్వు ఎలాగ తప్పించుకుంటావు? ఈ మధ్యాహ్న సమయం ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నా, నువ్వు నశించుకోవటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు పాపంలో, భ్రష్టత్వంలో, శాపంలో ఉండి లోకాన్ని విడవటం దేవునికి ఇష్టం లేదు. నీకంటే గొప్ప వర్గంలో ఎంతో మంది 2020 సంవత్సరాలు వెళ్ళిపోయారు. పోయిన వాళ్ళకంటే మనమే గొప్పలమేం కాదు. అర్థమవుతుందా? మనమేం గొప్పలమేం కాదు. దేవుడు ప్రేమించి కనికరించి మన యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించాడంతే. లక్షల రూపాయల హాస్పిటల్కి పెట్టిన వాళ్ళు బ్రతకలే కరోనాలో. ఈ మధ్య నేను ఒక స్నేహితుడు నాతో చెప్తూ వచ్చాడు,
మా ఇళ్ళ దగ్గర ఒక ఆయనకి 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంట కరోనా, ఆయన ప్రాణం దక్కదు. పేదోళ్ళు బ్రతికారు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయిన వాళ్ళు బ్రతికారు, కానీ లక్షల కోట్లు ఉన్న వాళ్ళు బ్రతకరు. మనం బ్రతుకున్నాం. ఇంకా మా ఇంట్లో 2 చనిపోయారు, మా ఇంట్లో మా సొంత అన్నదమ్ములు 2 చనిపోయారు. దేవుడు కొంతమందిని ఉపేక్షించలే, తీసుకోవటం దేవుని చిత్తమైంది, తీసుకొని వెళ్ళిపోయాడు. బ్రతుకున్నటువంటి మనం పోయిన వాళ్ళకంటే గొప్ప వాళ్ళమని మనం అనుకోవటానికి లే. నీవు నేను ఈ దినాన సజీవంగా ఉన్నామంటే కేవలం ఓన్లీ ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క మహాదయ. కనుక ఇక్కడ కూర్చున్న వారిలో ఒకవేళ రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే, అమ్మాయ్య ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఒకవేళ యేసు ప్రభు లేకుండా నీవు ఈ లోకంలో కొనసాగటం కష్టం. లోకం చాలా ప్రమాదకరంగా ఉంది, లోకం చాలా అపాయకరమైనదిగా ఉంది. ఇందాక ప్రార్థనలో కూడా మనం జ్ఞాపకం చేయబడతా వచ్చాం. పేతురు రాసిన పత్రికలో ఏంటా మాట చెప్పండి, ఏంటా మాట? కాదు, అన్నిటి అంతము ఏమైందట? అన్నిటి అంతము సమీపమై ఉంది. క్షేమ దినాలు లేవు, ఇంకా మంచి దినాలు లేవు. ఇంకా ఆశించబాకండి మంచి దినాల కంటే కోసం. ఎందుకంటే ఈ రోజు కంటే రేపు ఇంకా చెడ్డదినంగా ఉండబోతా ఉంది. ఈ సంవత్సరం కంటే రాబోయే సంవత్సరం ఇంకా చెడ్డదిగా ఉండబోతుంది. అన్నిటి అంతం ఏమైందట? సమీపమైంది. కనుక దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. రక్షించబడిన వారి విషయంలో దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు నిన్ను పీల్చుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పంతో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటి రాజైన సౌలుని కూడా దేవుడు అలాగే ఏర్పరచుకున్నాడు. తన రాజ్యం స్థిరపరచాలని, ఇశ్రాయేలు మీద అధిపతిగా ఉండాలని, తాను ఒక ప్రత్యేకమైనటువంటి రాజుగా ఉండాలని సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని సౌలుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో అదే మనం చూస్తూ వచ్చాం. అమాలేకీయులను కనికరము లేకుండా చంపాలి కదా. ఎందుకు అమాలేకీయులను చంపాలి? ఎందుకు దేవుడు ఎంత కఠినమైన వాడా? అమాలేకుకు సంబంధించి మరి వాళ్ళ పిల్లల్ని చంపాలి, వాళ్ళ స్త్రీలను చంపాలి, పురుషుల్ని చంపాలి, పసిపిల్లల్ని కూడా వదిలిపెట్టకూడదు అన్నాడు. ఇంత కఠినాత్ముడా మన దేవుడు అంటే కాదు. ఈ అమాలేకుడు మహా దుర్మార్గుడు. అమాలేకు అనే మాటకు అర్థం నాకెడివాడు అని అర్థం. చాలా దుర్మార్గుడు వీడు. ఒక్కసారి మనం ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయానికి వెళ్దాం రండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. ఈ అమాలేకుని గురించి దేవుడు మాట్లాడినటువంటి మాట, దేవుడైన యెహోవా స్వయంగా తానే పలికినటువంటి మాట. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం. మీరు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకును. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ ఏం చేశాడట? నీ వారిలో నీ వెనుకున్న ఇశ్రాయేలీలందరినీ, నీ వెనుకున్న వారందరినీ, బలహీనంగా ఉన్న వారిని అందరినీ, నడవలేకపోయిన వారందరినీ వెనక ఉండేవాడు ఏం చేస్తాడు? అమాలేకీయుడు అందరినీ హతం చేస్తాడు, చంపేస్తాడు. ఈ అమాలేకు సాతానికి సాదృశ్యం, ఈ అమాలేకు శరీరానికి సాదృశ్యం, ఈ అమాలేకు పాపానికి సాదృశ్యం. ప్రియ సోదరుడా, సోదరి, బలహీనంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మనల్ని కృంగదీసేవాడు ఈ అమాలేకీయుడు. కనుక ఏం చేస్తాడు వీడు? నీ వెనక ఉన్న వారందరినీ, ఎవరున్నారు వెనక చెప్పండి? ఇశ్రాయేలీలు ప్రయాణం అయినప్పుడు 1వ గోత్రం, 2వ గోత్రం, 3వ గోత్రం, 4వ గోత్రం, 5వ గోత్రం, 4 గోత్రాలు ఒక దిక్కున, 3 గోత్రాలు ఒక దిక్కున, 3 గోత్రాలు ఒక దిక్కున, మళ్ళా 3 గోత్రాలు ఒక దిక్కున, అట్లా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆ రీతిగా 3 గోత్రాలు 4 దిక్కులా ఉన్నారు. ఆ విధంగా సాగిపోయేటప్పుడు వాళ్ళు అనుకుంది ఎవరో తెలుసా? బెన్యామీనీయులే. కనుక వెనక ఉన్న వారందరినీ, బలహీనంగా ఉన్న వారందరినీ, అలసిపోయిన వారందరినీ, మార్గంలో నడవలేక ఇబ్బంది పెడుతున్న వారందరినీ వీడు కనికరించుకొని ఏం చేశాడు? హతం చేశాడు అమాలేకీయుడు.
కాబట్టి ఈ అమాలేకుడి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, వాడిని నువ్వు మర్చిపోబాక. మీకు ఇంకో సంగతి తెలుసో తెలీదో, 17వ అధ్యాయంలో నిర్గమకాండంలో ఇదే అమాలేకుడిని చంపడానికి మోషే ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వచ్చాడు. మోషే చేతులు పైకి ఎత్తినప్పుడు అమాలేకి ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే చేతులు దించినప్పుడు ఎవరు గెలిచారట? అమాలేకీయులు గెలిచారు. అంటే అమాలేకీయుడు ఎంత బలమైన శత్రువో మనకి ఇక్కడ కనపడతాం. అందుకే ప్రభువైన దేవుడు మొట్టమొదటి రాజైనటువంటి సౌలుకి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు, ఏమంటే అమాలేకుని విడిచిపెట్టు, వాడిని కనికరించొద్దు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, కిందకి వచ్చేసరికి అదే అధ్యాయంలో 19వ వచనం, 25వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 19వ వచనం. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చిన దేశంలో చుట్టపట్లనున్న నీ సమస్త శత్రువును లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి అమాలేకుల పేరు ఏం చేయాలట? తుడిచి వేయాల. వాడు బ్రతకటానికి లేదు, వాడు ఉండటానికి లేదు, వాడు దుర్మార్గుడు. ఓ ప్రియ సోదరుడా, సోదరి, ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేపడతా ఉన్నాం. మొట్టమొదటి రాజుకు దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన మాట సౌలుకి చెప్పాడు. అయితే సౌలు చేశాడంటే చేశాడా? మనందరికీ తెలుసు, సౌలు చేయలే. అమాలేకుడిని చంపమంటే ఏం చేశాడు? అసలు కనికరించొద్దన్నాడు. పసిపిల్లల్ని చంపమన్నాడు, స్త్రీలను చంపమన్నాడు, పురుషుల్ని చంపమన్నాడు, వాళ్ళ పశువులన్నింటినీ చంపేయమన్నాడు. అసలు అమాలేకుడిది ఇది అనేది ఏది లేకుండా చేయమన్నాడు దేవుడు. చెప్తే సౌలు ఏం చేశాడు చెప్పండి? బలమైన పశువుల్ని పట్టుకున్నాడు. తర్వాత ఆ రాజునే ప్రాణంతో పట్టుకొని తీసుకొచ్చాడు. రాజుని అసలు పసిపిల్లని కూడా వదిలిపెట్టొద్దని దేవుడు చెప్తే ఆ రాజునే ప్రాణంతో, అగగుని ప్రాణంతో తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత బలమైనటువంటి ఎద్దుల్ని, గొర్రెల్ని, వీటన్నిటిని కూడా తీసుకొని వచ్చాడు. చంపలే వాటిని. దేవుడు చెప్పిందేమో చంపమని, సౌలు ఏం చేశాడు చెప్పండి? సౌలు చంపలే. ఏమైంది చెప్పండి? ఇక్కడ ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆజ్ఞ అతిక్రమించాడు సౌలు. ఆజ్ఞ అతిక్రమిస్తాడని దేవుడు అనుకోలే, కానీ అతిక్రమించాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు చూడండి. ఇప్పుడు రండి దయచేసి మరలా సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం మనం గమనించినట్లయితే, వేళ మీకు 1:30 అయింది టైము. నా పర్వాలేదా? కొంచెం కొంచెం ఎక్కువసేపు అయినా పర్వాలేదా? వింటారా? మీరు ఇబ్బంది పడినంటే కొంచెం వెళ్దాము. సమూయేలు మొదటి గ్రంథం రండి దయచేసి. వెంటనే దేవుడు ఏమన్నాడు సౌలుని? 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చదవండి. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. ఏం చేశాడట సౌలు? ఏం నెరవేర్చాడా? ఏమంటున్నాడు? చాలాసార్లు మనం కూడా ఇట్నే ఉంటాం. దేవుడు చెప్పినవి మనం చేయం, కానీ మనం ఏం చెప్తాం? అన్నీ చేసామని చెప్తాం. చాలాసార్లు మనం అనుకుంటాం, చాలా విషయాలు చాలా లైట్ తీసుకుంటాం మనం, కానీ లైట్ తీసుకోవటానికి వీల్లేదు. లైట్ తీసుకోకూడదు కూడా. చాలాసార్లు చిన్న చిన్న అబద్ధాలు మనం ఆడతాం, అది పెద్ద సీరియస్గా మనం తీసుకోం. చిన్న చిన్న పాపాలు మనం చేస్తూ ఉంటాం, అది పెద్ద సీరియస్గా మనం తీసుకోం. కానీ అదే దేవుడు సీరియస్గా తీసుకునేది. దేవుడు సీరియస్గా తీసుకునేదే అది. అర్థమవుతుందా? మనకి అది చాలా లైట్గా కనపడుతుంది. అబద్ధంలాడు వారి యొక్క నాలిక, బెంకంలాడు వారి నాలిక ఏం చేస్తాడు దేవుడు? తెగ్గొస్తాడు. అంటే నేను కొద్దిగా కల్పించి చెప్తున్నాడు. ఉంది బైబిల్లో ఆ మాట కీర్తన. కానీ అబద్ధాలు నీ జీవితంలో చాలా ప్రమాదం ఉంది,
చిన్న చిన్న ఒక అబద్ధం కానీ లేకపోతే ఒక కల్పితమైనటువంటి మాట కదా. అవ్వ ఎంతో పాపం చేయలే. ఎంత పాపం చేసింది? చిన్నది, చాలా చిన్నది, వెరీ అనుకుంది దీనివల్ల ఏమవుతుందిలే అని. ఎంత శిక్ష తెచ్చుకుంది పైకి? తెచ్చుకుందా లేదా చెప్పండి. ఈరోజు మేము మా దినపాఠంలో కుటుంబంలో యెహోషువ గ్రంథం మేము ధ్యానం చేస్తాము. ఆది కాండం నుంచి ధ్యానం చేస్తూ చేస్తూ ఇప్పుడు యెహోషువ గ్రంథం దాకా వచ్చాం. 7వ అధ్యాయంలో ఆకాను చేసినటువంటి పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆకాను ఏం చేస్తారంటే, దేవుడు చెప్పాడు, మీరు ఎరుకో మీదకి వెళ్తున్నారు, ఎరుకో మీద నేను మీకు విజయాన్ని ఇస్తాను, కానీ అక్కడి నుంచి మీరు వెండిని కానీ బంగారాన్ని కానీ ఇనప వస్తువుని ఏ వస్తువును మీరు తాకకూడదు, అది శాపగ్రస్తమైంది, దాని జోలికి మీరు పోకూడదని చెప్పాడు. చెప్తే ఆకాను ఏం చేశాడు తెలుసా? వాటిలో కొన్నిటిని కొంత తీసుకున్నాడు, ఎక్కువ కూడా కాదు. పాపం తీసుకునేవాడు ఎక్కువన్నా తీసుకొని ఉంటే బాగుండేది. చాలా కొద్దిగా తీసుకున్నాడు. తీసుకుంటే దాన్ని బట్టి అది ఎవరికి తెలియదు, తీసుకున్నాడు, ఇదేముందిలే చిన్నదే కదా, ఎవరికి తెలియదు అని అనుకున్నాడు. తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు దాన్ని. అయితే ఆ తర్వాత యెహోషువ హాయి మీదకి పంపించాడు ఇశ్రాయేలుని. మీరు పోయి దాన్ని వేగి చూసిరండి, అది ఎంత పెద్ద పట్టణమో, దాని మీద మనం యుద్ధం చేస్తే గెలుస్తామో లేదో ఆ వివరాలన్నీ మీరు చూసిరండి అని చెప్పి కొంతమంది వేగుల వారిని పంపిస్తే వేగుల వారు వెళ్ళారు, చూసారయ్యా హాయి పట్టణం చాలా చిన్నది, కాబట్టి అక్కడ ఎక్కువ మంది పంపించాల్సిన అవసరం లేదు, కొద్ది మంది పోతే మనం జయించవచ్చు అంటే యెహోషువ 3000 మందిని హాయి మీదకి పంపిస్తాడు. పంపించినప్పుడు హాయి పట్టణం మీద ఓడిపోతారు. వాళ్ళు ఓడిపోవటం మాత్రమే కాదు, 36 మంది చనిపోతారు. 36 మందిని హతం చేస్తారు, వాళ్ళు తరిమి కొట్టారు ఇశ్రాయేలీని. అంతకుముందు కనుక మనం చూస్తే 6వ అధ్యాయంలో కనుక చూస్తే ఇశ్రాయేలీల భయము చేత ఎరికో కానీ పరిసర ప్రాంతాలు కానీ అక్కడ ఉన్నటువంటి అమోరీయులు, పెరిజీలు, హివ్వీయులు, హిత్తీయులు, యెబూసీలు వీళ్ళందరూ కూడా వాళ్ళ గుండెలు గడగడలాడిపోయినాయి అంటే ఇశ్రాయేలీల కాబట్టి. ఎప్పుడైతే హాయి మీద ఇశ్రాయేలీలు ఓడిపోయారో, 36 మంది చనిపోయారో, 36 మంది ఇశ్రాయేలీలు చనిపోవటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే దేవుని దృష్టిలో 1:1000. ఒకడు చనిపోయాడంటే 1000 మంది చనిపోయిన లెక్క ఇశ్రాయేలీలు. ఒకడు 1000 మందితో సమానం ఇశ్రాయేలీలు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందితో సమానం. కాబట్టి దేవుని లెక్కలు వేరు. అక్కడ చనిపోయింది 36 మంది కాదు, ఒక ఆకాను చేసిన చిన్న పనికి 36,000 మంది చనిపోయారు అక్కడ. వెంటనే దేవుడు అన్నాడు, వారు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అందరూ పరిగెత్తుకుంటూ వస్తే యెహోషువ తన బట్టలు చింపుకొని నేల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో, మనస్సు ఎదుట. ఇశ్రాయేలీల పెద్దలంతా ఏడుస్తా వాళ్ళు అంటూ వచ్చారు, ప్రభా ఏంది ఈ పని, ఇంత గొప్ప విజయం ఎరుకో మీద మాకు ఇచ్చావు, ఒక హాయి పట్టణం మీద ఈ విధంగా మేము ఓడిపోతే మేమేం సమాధానం చెప్పాలి ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి? వాళ్ళంతా వచ్చి మమ్మల్ని చంపేస్తారు కదా, మమ్మల్ని లేకుండా తుడిచిపెట్టేస్తారు కదా, నీ నామమునకు ఘనత ఎట్లా వస్తుంది? ఇదిగో ఐగుప్తు దేశం నుంచి వాళ్ళకి తీసుకొచ్చింది దేవుడు ఇందుకే ఇట్లా చంపడానికే తీసుకొచ్చాడని చెప్పి వాళ్ళు అనుకుంటే నీ ఘనమైన నామం గురించి మేమేం చెప్పాలి అని అంటా వచ్చేసరికి ఆ మాటకి దేవునికి కోపం వచ్చి లేండి, పైకి లేండి, మీరు లేచి మీరు పాపం జరిగింది, శాపగ్రస్తమైన దాన్ని ముట్టారు, మీరు ఆ సంగతి తెలుసుకోండి ముందు, కాబట్టి నేను మీతో కూడా రానీకన్నాడు. ప్రియ సోదరుడా సోదరి, దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మన జీవితంలో ఎప్పుడైతే పాపం ఉంటుందో దేవుడు మనతో ఉండడు, అంతే. దేవుడు మనతో రాడు. మన ఆత్మీయ జీవితం అంతా పతనాలతో ఇదైపో. ఈ మధ్యాహ్న సమయం దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. నీ నా ఆత్మీయ జీవితంలో అది చిన్నదైనా పెద్దదైనా ఒకవేళ పాపం కనుక నేను వెళ్తా ఉంటే దేవుడు మనతో ఉండడు, దేవుడు మనతో రాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించడు. దాన్ని సరి చేసుకోవాలా, చక్కు చేసుకోవాలా. దేవుడు చెప్తా వచ్చాడు. రండి ఒక్కసారి యెహోషువ గ్రంథానికి అక్కడికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ఏం చెప్పాడు దేవుడు మనం గమనించినట్లయితే 13వ వచనం చదవండి దయచేసి, లేదా దానికంటే ముందు 12వ వచనం. లేచి నీవు జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము,
రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దాన్ని మీ మధ్య నుండి నిర్మూలం చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు ఏం చేయలేరట? నిలవలేరు, గెలవలేరు. శత్రువుల ఎదుట నిలవలేరు. నీకు తాత్కాలికమైన విజయాలు వస్తున్నాయేమో, తాత్కాలికంగా ఆశీర్వదించబడుతున్నావేమో, కానీ నీకు తెలుసు నా జీవితంలో పాపం ఉందని. మనలో పాపం ఉన్న సంగతి మనకే తెలుసు, దేవుడికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎవరికి తెలియదులని మనం అనుకుంటుంటాం. మనం కూడా తెలియనట్టే నటిస్తుంటాం. ప్రభా, నాలో ఏదైనా పాపం ఉంటే క్షమించయ్యా అని కదా. ఉంటే నాలో పాపం ఉంటే నన్ను క్షమించయ్యా. ఉంది లేదు నీకు తెలీదా? నీ హృదయంలో పాపం ఉంది లేదు నీకు తెలీదా? నువ్వు పాపం చేసింది లేదు నీకు తెలీదా? నీ చూపులు ఎట్టున్నాయో నీకు తెలీదా? నీ హృదయం ఎట్టుందో నీకు తెలీదా? నీ మాటలు ఎట్టున్నాయో తెలీదా? నీ స్థితి ఏంటో నీకు తెలీదా? దాన్ని యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోం మనం. నాలో పాపం ఉంటే కదా, నాలో పాపం ఉంటే అంటే లేదు, ఉంది లేదు నీకు తెలియదా? మిగతా ఎవరికి తెలియదు, నీకు తెలుసు. పైన చూసే దేవుడు. ఎందుకంటే దేవుడు నువ్వు కూర్చోవటం, నువ్వు లేవటం, నీ నడక పడక, నీకు ఆలోచన పుట్టక ముందు సమస్తం ఆయన ఎరిగినోడు కనుక ఆయనకి తెలుసు అన్ని. ఆయన నిన్ను చూస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తావు? ఎంతో పాపం లోపల పెట్టుకొని కూడా పైకి పెద్ద బిల్డప్ పరిశుద్ధుడిలాగా, అలివి కానీ విశ్వాసిలాగా కదా. చాలాసార్లు మన జీవితాలు అట్లా ఉంటాయి. కనుక శాపగ్రస్తమైంది మీలో ఉంది. మొదట దాన్ని తీసేసుకోండి. దాన్ని తీసేసుకుంటే అప్పుడు నేను మీకు విజయం ఇస్తాను. కనుక మన ఆత్మీయ జీవితాల్లో సౌలు దగ్గరికి వచ్చేసరికి సౌలు ఆ పని చేయకపోగా ఏమంటున్నాడు చూడండి. సమూయేలుని ఎదుర్కోవటానికి వచ్చి ఏమంటున్నాడు? సమూయేలు వచ్చినప్పుడు సమూయేలు గ్రంథం 1 గ్రంథం 15వ అధ్యాయం. రెండు దయచేసి త్వరగా సమూయేలు 1 గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెలు, అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడేవని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలము చేసి మనగా. ఏం చేస్తాడట? మంచి వాటిని ఎవరికి అర్పిస్తాడట? తీసుకునేదేమో లంచం, తీసుకొచ్చి చందా పెట్టులో వేస్తామంటారు చాలామంది. అవసరమా దేవునికి నీ లంచంతో, నీ పాపంతో సంపాదించిన డబ్బు దేవునికి అవసరమా? అవసరంలా దేవునికి. దేవుడేమి పేదోడు కాదు, దేవుడేమి లేనోడు కాదు. చాలాసార్లు ఆడ ఈడ కొట్టుకొని వచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకే వేసినట్టు కుండీలో అట్లా వేయాల్సిన అవసరం ఈ దేవునికి లేదు. ఈ దేవుడు అట్లా కోరుకోవటంలే. కనుక ఎందుకు ఉండనిచ్చాడట? దేవునికి బలి అర్పించడానికి ఉండనిచ్చాను అంటే దానికి ఏమన్నాడు సమూయేలు? నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియచేతను వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమని. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రంలో శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఏం చేస్తాడు? నీ దృష్టికి నువ్వు చాలా అల్పుడవే, పనికిరాని వాడివే, పనికిరాని దానివే. నువ్వు అసలు మనుషుల్లో అసలు నిన్ను ఎవడు లెక్క చేసేవాడు కూడా లేడు. నీ గోత్రం చాలా అల్పమైంది. నువ్వు గాడిదలు కాసుకునేవాడు. ఒక రకంగా సౌలుకు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? గాడిదల్ని ఎతకటానికి పోయి రాజుగా అభిషేకించబడ్డాడు సౌలు కదా. నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద శిరస్సుగా చేస్తాడు, నిన్ను రాజుగా చేస్తాడు. అయితే నువ్వు చేసిన పని ఏంది? దేవుడు చెప్పిన మాట నువ్వు వినలే, దేవుడు చెప్పినట్టు నువ్వు చేయలే, దేవుని ఆజ్ఞ నువ్వు పాటించలే, దేవునికి నువ్వు లోబడలే నువ్వు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి, 19వ వచనం. నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి అనేమో. దేని మీద ఎగబడ్డాడట? దోపుడు మీద ఎగబడ్డాడు. దోపుడు మీద జాగ్రత్తగా ఉండాలా మనం కూడా విశ్వాసులంగా. ఈ దినాల్లో ముఖ్యంగా సంఘాల్లో సేవకులంగా, విశ్వాసులంగా మనం కూడా దోపుడు మీద ఎగబడే వారంగా, దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఒక దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దీనికోసం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే చాలా మంది ఈ దినాల్లో ఏం చేస్తున్నారు చెప్పండి? దోపుడు మీద ఎగబడుతున్నారు.
సౌల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్థితి మనం గమనించినట్లయితే దేవుని యొక్క సంకల్పానికి విరోధంగా, దేవుని యొక్క ఏర్పాటుకి విరోధంగా సౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తాము. దోపుడు మీద ఎందుకు పడ్డావయ్యా నువ్వు? నీ విషయంలో దేవుని సంకల్పం ఏంటి, ఉద్దేశం ఏంటి? ఎంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు, ఎంతగా ఇచ్చించాడు, ఎంతగా నిన్ను అధిపతిగా చేశాడు, నువ్వు చేయొచ్చా ఈ పని అన్నట్టుగా సమూయేలు గద్దిస్తా ఉన్నాడు. నువ్వు దోపుడు మీద. ఈ దినాల్లో చాలా మంది విశ్వాసులు, సేవకులైన వాళ్ళు ఈ దోపుడు మీద ఎగబడి తమ్మును తాము ఏం చేసుకుంటున్నారు చెప్పండి? అపవిత్రపరుచుకుంటున్నారు. దేవుని సంకల్పంలో నుంచి పక్కకు తొలగిపోయేవారుగా ఉన్నారు. దేవుని ఏర్పాట్ల నుంచి పక్కకు తొలగిపోయేవారుగా ఉన్నారు. కారణం ఏంటి చెప్పండి? దోపుడు మీద ఎగబడటం, డబ్బులు సంపాదించుకోవటం, ఆస్తులు సంపాదించుకోవటం కదా. దీని మీద పడ్డారు. ఇప్పుడు అవి కావాలా? విశ్వాసం అక్కర్లా, పరిశుద్ధత అక్కర్లా, దేవుని రాజ్యం అక్కర్లా. అసలు మనం ఎందుకు పిలువబడ్డాము, ఎందుకు ఏర్పాటు చేయబడ్డాము, ఎందుకు దేవుడు మన కొరకే తన రక్తం కాచాడో, ప్రాణం పెట్టాడో, ఇవన్నీ ఎటో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏం కావాలా? ప్రియ సోదరుడా, సోదరి, జాగ్రత్త కలిగి ఉన్నాం. అంచె దినాలు, అపాయకరమైనటువంటి కాలాలు, అన్నిటి అంతమో సమీపిస్తున్నటువంటి సమయం ఇది. ఈ సమయంలో దోపుడు మీద పడేటువంటి పరిస్థితులు కాదు ఇది. ఈ దినాలు అవి కాదు. ఈ దినాలు విశ్వాసాన్ని కాపాడుకునే దినాలు, పరిశుద్ధతని కాపాడుకునే దినాలు, నీతిని, సత్యాన్ని కాపాడుకునేటువంటి దినాలు. నువ్వేమై ఉన్నావో అది అంతం వరకు కాపాడుకోవాల్సినటువంటిది. ఈ దినాల్లో దోపుడు మీద ఎగబడితే ఎట్లా చెప్పండి? సౌలు అదే పని చేస్తూ వచ్చాడు. సరే, మరొక సంగతి, సౌలు చేసినటువంటి ఇంకొక పొరపాటుని, తప్పుని మనం చూస్తాం. రండి దయచేసి మనం గమనించినట్లయితే సౌలు చేసినటువంటి మరి యొక్క తప్పిదాన్ని మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. మొదటి గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. క్షమించండి, మొదటి సమూయేలు 20వ అధ్యాయము 30వ వచనం చదవండి దయచేసి, లేదా 31వ వచనం చదవండి. యెషయా కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానం పంపి అతను నా దగ్గరకు రప్పించుమో. రెండవదిగా సౌలు దేనికోసం చూస్తున్నాడు? ఇప్పుడు అధికారం కావాలి, రాజ్యం కావాలి, తను పరిపాలించాలి బతికినంత కాలం. తన తర్వాత ఎవరు పరిపాలించాలట? సంఘాల్లో ఇది ఒక తంటాలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు అర్థమవుతుందా? వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు పర్వాలే. ఆ పిల్లలు మంచి వాళ్ళు అయితే, ఆ పిల్లలు దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు అయితే, దేవుని మార్గాల్లో ఉన్నవారైతే చేయటంలో తప్పులేదు. కానీ ఏమవుతుంది చెప్పండి? పిల్లలు చాలా సంఘాల్లో పిల్లలు ఎట్టున్నారు? వారు యెహోవాను ఎరుగని వారి యెహోవాకు విరోధంగా, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ఆ మాటలు మనం చూస్తాం. ఏలీ కుమారుల విషయంలో చాలా సార్లు ఇటువంటి వారిగా ఉన్నారు. కానీ సౌలు ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఏం కోరుకుంటున్నాడు సౌలు? రాజ్య అధికారాన్ని కోరుకుంటాము. ఈ దినాల్లో సంఘాల్లో చాలా మందికి అధికారాలు కావాల్సి వచ్చినాయి కదా. మేము ట్రస్ట్, మేము సొసైటీ, మాది అధికారం. ఈ ట్రస్ట్, సొసైటీలే రేపు మనల్ని పరలోకం తీసుకెళ్ళేది. విశ్వాసం కాదు, పరిశుద్ధత కాదు, దేవుని కోసమైన సాక్షాత్మైన జీవితం కాదు. మనం తీసుకెళ్ళేది ఏం తీసుకెళ్తే చెప్పండి? ఆ ట్రస్ట్లో ఉన్న పెద్ద సేవకుడు, లేకపోతే సొసైటీలో ఉన్న ఈ పెద్ద సేవకుడు మనల్ని వెంట పెట్టుకుని పరలోకం తీసుకెళ్తాడు. ఆయన వెనక నువ్వు వెళ్ళావు కాబట్టి మీ మొత్తాన్ని ఆయన అంగీకరిస్తాడు దేవుడి పైన కదా. ఇట్లాంటి ఆలోచనలో ఉన్నారు చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, ఈ దినాల్లో విశ్వాసులు కూడా ఎంత అజ్ఞానంగా, అమాయకంగా తప్పైన సేవకుల్నే వెంబడిస్తూ ఉండటం అనేది అది చాలా విచారకరమైనటువంటి సంగతి. దేవుని కంటే సేవకుడిని ఎక్కువగా ప్రేమించేటువంటి సంగతులు మన సంఘాల్లో మనం చూస్తాం. సేవకుడిని ప్రేమించొద్దని నేను చెప్పను. సేవకుడిని ప్రేమించాలి, గౌరవించాలి, అభిమానించాలి, సేవ పరిచర్యలో సహకరించాలి, సేవకునితో ఉండాలి. కానీ సేవకుడు దేవుని కంటే ఎక్కువ మాత్రం
అర్థమవుతుందా? నేను మనుషులను సంతోషపెట్టిన వాడిని అయితేనా నేను ఎప్పటికీ దేవునికి ఇష్టడను కాకపోదును అంటాడు పౌలు. మనుషుల్ని సంతోషపెట్టే వారంగా ఉండకూడదండి మనం. మనుషులు ఎంతవరకు మనకి. అందుకే నేను కూడా ఎక్కడ జరగటం ఈ మధ్య సంఘాల్లో ఎక్కడ చాలా యథార్థంలో ఒక విరుద్ధం. కాబట్టి గౌరవించు, ప్రేమించు, అభిమానించు, సహకరించు. కానీ దేవుని కంటే ఎక్కువగా మాత్రం తప్పు చేస్తే గద్దించు. నువ్వు చేసింది తప్పన్నా అని చెప్పు. ఇట్లా చేయకూడదన్నా అని చెప్పు. సేవకుని ముఖమాటం కోసం, లేకపోతే ఇంకొకటి ముఖమాటం కోసం, ఇంకొకటి ముఖమాటం కోసం నీ సత్యాన్ని, నీ నీతిని నువ్వు కోల్పోబాక. విచారకరమైనటువంటి సంగతి ఈ దినాల్లో ఈ చూస్తూ ఉంటే బయట మరి వేల మంది సత్యం లేకుండానే టీవీలో చెప్పే పరిచయలకు ఆకర్షితులవుతుంటాయి. ఈ సంఘాల్లో ఉన్న వాళ్ళు సేవకులకు ఆకర్షితులయ్యి అది తప్పైనా ఉప్పైనా దాన్ని సమర్థిస్తూ, కాబట్టి చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం సేవ చేయాల్సిందే, పరిచర్యలో సహకరించాల్సిందే, అన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటి కార్యాలు మనము చేయాల్సిందే. కానీ దేవుని కంటే కూడా, ఈ మాట నేనే కాదు, ఎవరు ఒకరు దేవుని కంటే సేవకుని ఎక్కువగా ప్రేమించాలని ఎవరు చెప్పినా కూడా అది వాక్య విరుద్ధం. అంతే, వాక్య విరుద్ధం. సేవకులు కూడా చెప్పరు చాలామంది, కానీ కొంతమంది సేవకులు మాత్రం, అందరి సేవకుల గురించి నేను అంటాను, కొంతమంది సేవకులు మాత్రం వాళ్ళకి ఏం కావాలి? అధికారం కావాలి. ఏం కావాలి? వర్గం కావాలి. ఏం కావాలి? నావాడు కావాలి. దాన్ని పోలే సమర్థించడా. కొంతమంది నేను పోలు వాడిని, కొంతమంది నేను అప్పుల్లో వాడిని, కొంతమంది నేను కేఫా వాడిని అంటా ఉన్నారు. మేమేమన్నా మీకోసం ప్రాణం పెట్టామా? మీకోసం మేము రక్తం కార్చామా? మేము ఎవరమో? మేము కూడా మీలాంటి మనుషులమే. మమ్మల్ని ఎందుకు మీరు ఇంతగా ఇది చేస్తా ఉన్నారు కదా? ప్రియ సోదరుడా, సోదరి, దేవుని వాక్య సత్యం ఆ విధంగా చెప్తా ఉంది. సౌలు జీవితంలో ఇటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఇతనిలో దోపుడు మీద ఎగబడేటువంటి మనస్తత్వం, అధికారం కోసం ఇదయ్యేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇటువంటి సౌలు చివరికి ఏమయ్యాడో మనం త్వరగా ముగించుకుందాం రండి. దయచేసి మనం చూస్తే ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. ఈ విధంగా సౌలు ఉన్నప్పుడు మరి దేవుడు ఎంతగానో బాధపడతా వచ్చాడు. ఇందాక మనం ఆ మాట చూస్తూ వచ్చాము రండి. నీవు అల్పుడవై ఉన్నప్పుడు దేవుడు నిన్ను తన సింహాసనం మీద రాజుగా చేస్తాడు. ఇప్పుడు చదవండి ఒకసారి 13వ అధ్యాయం 12వ వచనం చదవండి. 13వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము. ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే 13వ వచనం, 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలిచి ఉండెను. అయితే నీ రాజ్యము ఏమన్నాడు చెప్పండి? నీ రాజ్యము నిలవదు. ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టడుగా లేవంతే. దేవుడు చెప్పినట్టుగా నువ్వు వింటంలే, దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయటంలే, కనుక నీ రాజ్యము నిలవద్దు. సరే, ఆ తర్వాత మనం చూస్తే రాజ్యాన్ని తీసివేస్తాడు దేవుడు. 16వ అధ్యాయం రండి దయచేసి. 16వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వేరపింపగా ఏం చేసిందట? ఏమొచ్చింది? ఏం వెళ్ళిపోయింది? దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చింది. పైన చూడండి 15వ అధ్యాయం చివరి వచ్చిన లేదా 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇప్పుడు సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎత్తు వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి, ఒక పక్కేమో దావీదు మీదకి దేవుని ఆత్మ బలంగా వస్తూ ఉంటే, ఇంకో పక్కేమో సమూయేలు మీదకి ఏమొస్తుంది చెప్పండి? దురాత్మ వస్తూ ఉందట. ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు దేవుని మాట వింటే, దేవునికి లోబడితే, దేవుని ఆజ్ఞలో నువ్వు ఉంటే
దేవుని ఆత్మ నీలో బలంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు దేవునికి విరోధంగా ఉంటే ఏమొస్తుంది చెప్పండి? దురాత్మలు వస్తాయి, నేను వెరిపించే ఆత్మ వస్తుంది, నేను భయపెట్టే ఆత్మలు వస్తాయి, నీకు మనశ్శాంతి లేకుండా చేసేటువంటి ఆత్మలు వస్తాయి నీలోకి. అర్థమవుతుందా? కనుక జాగ్రత్త కలిగి ఉండాలి ఈ విషయంలో. ఆ తర్వాత మనం గమనించినట్లయితే రండి, ఇంకా ఈ సమూయేలు ఏమంటాడో మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం. మనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకా మనం ఎక్కువ చూసుకునే సమయం లేదు కనుక త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. రండి దయచేసి 28వ అధ్యాయం 5వ వచనం చదవండి దయచేసి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపం నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనా ఏమియో. ఇక దేవుడు నీతో మాట్లాడటము ఎప్పుడు? నువ్వు దేవుని మాట వినకపోతే, నువ్వు దేవునికి లోబడకపోతే, దేవుని చిత్త ప్రకారంలో చిత్తంలో నువ్వు లేకపోతే దేవుడు నీతో మాట్లాడడం. ఊరిము ద్వారా కానీ తుమ్మిము ద్వారా కానీ దేవుడు నీతో మాట్లాడు, ప్రవక్తల ద్వారా దేవుడు నీతో మాట్లాడు, దేవుని వాక్యం ద్వారా. చాలా మందికి వాక్యము వింటూ ఉంటే వాక్యము వింటూ ఉంటారు కానీ ఆ వాక్యాన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు. కారణం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? దేవుడు వాళ్ళతో హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి పరిస్థితి, దేవునికి లోబడనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే దేవుడు మనతో నేరుగా మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాట మనం విన్నప్పుడు, ప్రభువా నిజమే, నాలో ఈ తప్పు ఉంది, నాలో ఈ దోషం ఉంది, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ అవిధేయత ఉంది, నాలో ఈ తిరుగుబాటు ఉంది, ఇది నన్ను బట్టే అనే సంగతి కనుక మనం ఎరగలిగితే ఖచ్చితంగా మనం సరి చేసుకుంటే మనం ఏమవుతాం చెప్పండి? ఆశీర్వదించబడే వారంగా మనం ఆశీర్వదించబడతాం. కానీ సౌలుకి అవకాశం లేకుండా పోయింది. సౌలుకు ఆ అవకాశం లేకుండా పోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని వాక్యం. దురాత్మ వచ్చేసింది, భయకంపం ఉంటూ ఉన్నాడు, దేవుడు మాట్లాడటం ఏం చేయాలో సౌలుకు అర్థం కావట్లేదు. ఇంకో పక్క చూస్తే శత్రువులు వచ్చి పైన పడతా ఉన్నారు, ఫిలిష్తీయులు వచ్చి పైన పడతా ఉన్నారు, ఫిలిష్తీయులు దండు వచ్చేసింది, ఏమి చేయాలో అర్థం కావటం లే. సమస్యలు వచ్చేసినాయి, కష్టాలు వచ్చేసినాయి, బాధలు వచ్చేసినాయి, అనారోగ్యం వచ్చేసింది, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రియ సోదరుడా సోదరి, దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేయబడతాము. నీవు నేను దేవుని వాక్యపు వెలుగులో మనం ఎట్లా ఉన్నాం? మనం విశ్వాసులం, తర్వాతనే సేవకులం కదా. మొదట ఎవరో చెప్పండి, మనం విశ్వాసం లేకుండా సేవ ఉందా? ఒక రకంగా మనం పాత నిబంధన గ్రంథం కనుక పక్కన పెడితే కొంతసేపు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. ఆ తర్వాతనే సేవకు దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. మొదట మనం ఈ ఇల్లాం, చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడిన వారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు సేవకు ఏర్పరచుకొని, సేవకు పిలుచుకొని పూర్తి కాలం సేవ చేసేందుకు వారిని ప్రతిష్ఠించారంటే దేవుడు ఒక రకంగా వాళ్ళ విషయంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం, ఉద్దేశం, దేవుని దీనికి వాళ్ళు లోబడి దేవుని పని చేస్తున్నారంటే అది ఒక రకంగా త్యాగం. అయితే అదే సమయంలో మనం చేసే సేవ, మనం చేసే పరిచర్య దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అప్పుడు ఆ పరిచర్ని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు, వర్ధల చేసేవాడిగా ఉంటాడు, దేవుడు నామం మహింపరచబడేదిగా ఉంటుంది. అందుకోసమే దేవుడు లోకం నుండి మనం ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అదే మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ సౌలు విషయంలో మనం చూస్తే సౌలు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడే, రాజుగా ఉండటానికి నియమింపబడిన వాడే, అభిషేకించబడిన వాడే. అయితే ఏమయ్యాడు చెప్పండి? దేవుని మాటకి లోబడ్డాడు, దేవుని మీద తిరగబడ్డాడు, అధికారం కోసం దోపుడు మీద పడతా వచ్చాడు. ఆ సమయంలో సౌలుని దేవుని ఆత్మ విడిచిపెట్టింది, దురాత్మ వచ్చేసింది. అంతేకాదు దేవుడు ఊరిము ద్వారా కానీ తుమ్మిమ ద్వారా కానీ దేని ద్వారా కూడా దేవుడు మాట్లాడటంలే, ప్రవక్తల ద్వారా మాట్లాడటంలే, భయకంపితం నొందుతా ఉన్నాడు సౌలు. ఆ తర్వాత మనం చూస్తే రండి దయచేసి 15వ అధ్యాయం
క్షమించండి 28వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. 28వ అధ్యాయంలో మనం చూస్తే తిరిగి సౌలు ఏం చేశాడట? 7వ వచనంలో, అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచం గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరలా కర్ణపిశాచ సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళు పిలవండి, వాళ్ళు చెప్పినట్టు మనం చేద్దాం అన్నట్టు. చాలామంది విశ్వాసానికి విశ్వాసమే మళ్ళా లోకం. ఎక్కడికి పోవాలి? పెళ్ళి పెట్టుకోవాలంటే పెళ్లి పెట్టుకోవాలంటే తలకోడి దగ్గరికి పోవాలి. అర్థమవుతుందా? అన్ని జిల్లా ఆచారాలు, పద్ధతులు, సిగ్గుండాలి ఒక రకంగా మనకి చెప్పాలంటే. నేను అంటాం కాదు, దేవుని వాక్యం అంటారు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడో? శిలువ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు మీ ముందు ప్రకటించబడ్డాడు కదా, మీరు నమ్మారు కదా, మీరు విశ్వసించారు కదా. విశ్వసించిన తర్వాత ఈ అన్ని జిల్లా ఆచారాలు ఏంటి మరలా మీ మధ్య ఉండొచ్చా? ఉండొచ్చా? విశ్వాసులు ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి రావాలా? సేవకుని దగ్గరికి రావాలా? సేవకుని అడగాల? సేవకుడు చెప్పినట్టుగా చేయాలా? ఇటువంటి విషయాలు ఎక్కడికి వెళ్తాం మనం చెప్పండి? సేవకునికి చెప్పే సేవకునికి చెప్తాం. క్యాలెండర్లో చూసేది క్యాలెండర్లో చూస్తాం. తెలుగు క్యాలెండర్, మళ్ళా క్రిస్టియన్ క్యాలెండరు, ఇవన్నీ కాకుండా మళ్ళా బయట ఆయన దగ్గరికి సిగ్గు. ఒక రకంగా మనం చెప్పాలంటే ఇవన్నీ కూడా మనకు సిగ్గు, అవమానం. మళ్ళీ పసుపు కార్డు, పెళ్లి కార్డు మీద పసుపు పూయటం అంచులకి. ఉన్నారా ఇంకా ఇక్కటోళ్ళు ఎవరన్నా మీలో? ఉన్నారా? ఉంటే మానేయండి ఇక్కడ అన్ని జిల్లా ఆచారాలన్నీ కూడా. సౌలు తిరిగి దేవుని చేత అభిషేకించబడినవాడు, ఏర్పరచబడినవాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తిరిగి కర్ణపిశాచాల దగ్గరికి. వెళ్ళబాకండి మళ్ళీ తిరిగి వెనక్కి లోకం వైపుకి, పాపం వైపుకి వెళ్ళబాకండి. నిలబడండి దేవుని కోసం సాక్షులుగా. ఏమైనా కష్టమైన, నష్టమైన, మరణమైన దేవుని కోసం నిలబడితే దేవుని దగ్గర ఉంటుంది బహుమానం మనకి. ఈ లోకంలో ఎంతకాలం బతుకుతాం? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, బాగా బతికితే 100 సంవత్సరాలు. ఈ మధ్య నాకు నడుస్తూ ఉంటే ఒక ఆలోచన, ప్రభువా, మనుషులకి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చావు, నేను నమ్ముకోకపోతేనేమో యుగ యుగాలు శిక్ష అంటున్నావు. ఎందుకయ్యా ఇంత పెద్ద శిక్ష పెట్టావు? 80 ఏళ్ళు బతికినోడికి 80 ఏళ్ళే శిక్ష ఇవ్వచ్చు కదా. యుగ యుగాలు ఏంది వల్ల నరకం? నాకు ఇది చాలా సమస్యాత్మకమైన ప్రశ్న అయిపోయింది. ఇంత శిక్ష ఎందుకు ఇంత పెద్ద శిక్ష మానవులకు నువ్వు వేసావు? వాడు 80 ఏళ్ళు బతికాడు, 80 ఏళ్ళు పాపం చేశాడు, చచ్చిపోయాడు. 80 ఏళ్ళే శిక్ష వాడికి నరకంలో. అట్లా కాదు, యుగ యుగంలో అగ్ని గంధకములతో వండుకున్నలో పాలు పొందరు నీ వాక్యం రాయబడి ఉందే. యుగ యుగాలు ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేసావు? ఇంత పెద్ద శిక్ష అవసరమా వాడికి? వాడు చేసింది 80 ఏళ్లే కదా పాపం. నువ్వు చూడబోతే శిక్ష ఇంత పెద్ద వేసావు అని అంటే, దేవుడు నాతో మాట్లాడిన మాట ఏందో తెలుసా? ఏ దేవుడైతే ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులో సమస్తాన్ని కలుగజేశాడు తన మహత్తు గల మాట చేత, ఆ దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఇంత భ్రష్టుడైన పాపిని ప్రేమించి శిలువలో తన ప్రాణం పెడితే, ఆయన యొక్క అమూల్యమైన రక్తం కారిస్తే, ఆ కలువరి శిలువలో తన స్వరూపాన్ని, సొగసును కోల్పోతే, ఆయన వీపు నాగటి చాల వలె దున్నబడితే, ఆయన శరీరం చిల్ల పెంకు వలె ఎండిపోతే, ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడితే, దేవుడే ఆ రకంగా మానవుడి కోసం చేస్తే, ఇంకా అప్పుడు అనిపించింది నాకు, యుగ యుగాలు కాదే, ఇంకెంతకాలం వేసినా తప్పు లేదు శిక్ష. ఎందుకంటే దేవుడు ఇంత చేసినటువంటి దేవుని వీళ్ళు నమ్మలేదంటే, మానవులు అంత శిక్షకు మేము పాత్రులమే. మరి కొద్ది కాలం బతికిన దానికి, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బతికిన దానికి యుగ యుగాలు పరలోకం ఇచ్చాడుగా, నిత్య జీవం ఇచ్చాడుగా, సదాకాలం ప్రభుతో నాతో కూడా ఉంటారని అన్నాడుగా. మరి బతికిన కొద్ది కాలానికి యుగ యుగాలు ఇచ్చాడు, బతికి కొద్ది కాలం చేసిన పాపానికి కూడా యుగ యుగాలు శిక్షించాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. సౌలు జీవితంలో సౌలు తిరిగి లోకం వైపుకి వెళ్ళిపోయాడు, పాపం వైపుకి వెళ్ళిపోయాడు, కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆఖరికి సౌలు యొక్క మరణం ఎంత విచారకరంగా ముగిసింది అంటే, రండి దయచేసి సమూయేలు మొదటి గ్రంథం మనం గమనించినట్లయితే,
31వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం చదవండి దయచేసి. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోచుండగా అతడు అమ్ములు వేయి వారికి అంటబడి వారి చేత బహుగా గాయముండెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధమును మోయవానితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయనవలకు నేను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడాను. 5వ వచనం. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఆ తర్వాత మనం చూస్తే 8వ వచనం. మరణుడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధమును తీసి తమ బొమ్మల గోళ్ళలోను జనుల్లోనూ జయవర్తమానము తెలియజేయటకై ఫిలిష్తీయుల దేశంలో నలుదిశల వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్టారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు. ఎవరితను? ఎవరి వ్యక్తి? అభిషేకించబడిన వాడు. ఎవరి వ్యక్తి? దేవుని చేత ఏర్పరచబడిన వాడు. ఎవరి వ్యక్తి? జనాల్ని ఏల్టానికి నియమించబడినటువంటి వాడు. ఏమయ్యాడు ఆఖరికి? ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు, ప్రాణం పోలే. ఆత్మహత్య చేసుకుంటే ప్రాణం పోకపోతే ఒకడిని పిలిచాడు, ఆయుధాలు మోసేవాడిని. అయ్యా నన్ను చంపు అని అన్నాడు. నాకు కత్తి మీద పడ్డాడు. పడిన తర్వాత కూడా ప్రాణం పోలేదు. తల తిప్పి ఎక్కువ అయిపోతుంది నాకు, నేను ఇంకా బ్రతకను. ఆ సున్నతి లేని ఫిలిష్తీయులు వచ్చి నన్ను చంపకుండా నువ్వే నన్ను చంపేసేయమంటే ఆయుధాలు మోసేవాడు భయపడ్డాడు. నువ్వు అభిషేకించబడిన వాడివి, నేను నిన్ను చంపను అన్నాడు. అయితే చివరికి ఎవరు చంపారో తెలుసా సౌలుని? రండి ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 6-7 వచనాలు చదవండి దయచేసి. గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఇంటి మీద ఆనుకుని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచున్నట్టు చూసి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నాయలను వాడ అని నేనంటిని. నీవెవడమని అతడు నన్ను అడగగా నేను అమాలేకీయుడనని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల తిరిగి చేత నేను బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవేగా. ఇలాగ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతన్ని ఎవడు చంపాడు ఆఖరికి? నేనెవరిని చంపని చెప్పాడు దేవుడు? అమాలేకీయుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు అమాలేకీయుడి చేతిలో చనిపోయాడు. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు అమాలేకీయుడి చేతిలో చనిపోయాడు. చాలా విచారకరం. అంతేకాదు, సౌలు యొక్క మొండాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారట? ఫిలిష్తీయుల దేశంలో. అవమానకరమైనటువంటి చావు, దేవుని నామానికి అవమానం. ఇదిగో ఇశ్రాయేలు కోసం వాళ్ళ దేవుడు ఏర్పరచుకున్నటువంటి మొట్టమొదటి రాజు ఏమయ్యాడు? రాజు మొండం ఏలాడదీయబడతా ఉంది ఫిలిష్తీయుల దేశంలో బెత్షెమెషు. ప్రియ సోదరుడా సోదరి, ఈ మాటలు మనకి వినటానికి బాగున్నాయి కానీ నా ఆత్మీయ జీవితంలో కూడా మనం చూసుకోవాలి. ఈ విషయాలు మనం చూసుకోవాలి. మనం దేవుడి నామాన్ని ఎక్కడ దూషణ పాలు చేసే వాళ్ళంగా ఉన్నాం, ఎక్కడ అవమాన పాలు చేసే మనల్ని బట్టి దేవుడు ఎక్కడ అవమాన పాలు అవుతున్నాడు. రోమాపత్రికలో మనం చూస్తాం, మిమ్మల్ని బట్టి కదా దినమెల్ల నా నామము ఏమవుతుందట? దూషణ పాలు. అన్యజనుల మధ్య మన యొక్క దేవుని నామం ఏమవుతుంది? దూషణ పాలు అవుతా ఉంది. నీ విశ్వాసాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తనని బట్టి, నీ మాటలను బట్టి, నీ స్థితిని బట్టి దేవుని నామం అవమానం జరుగుతూ ఉంది. ఒక పక్క ఏమో నేను దేవుడిని నమ్ముకున్నానని చెప్తావు, మందిరానికి పోతున్నానని చెప్తావు, ఆరాధన చేస్తున్నానని చెప్తావు, కానీ నీ ప్రవర్తన ఇంట్లో వాళ్ళకి పనికిరాదు, బయట వాళ్ళకి పనికిరాదు. అన్యజనుల మధ్య దేవుని నామము దూషణ పాలయ్యేవిధంగా సౌలు జీవితం కూడా ఆ విధంగా ముగిసింది. అయితే దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటల ద్వారా నన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. నా ముగింపు ఏ విధంగా ఉండబోతా ఉంది,
మన ఆత్మీయ జీవితాల యొక్క ముగింపు. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథంలో, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యాంతము అది ముఖ్యం. అంతం వరకు నమ్మకంగా ఉండేవాడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అంతం వరకు నమ్మకంగా ఉన్నవాడే బహుమానం పొందుతాడు. వచ్చేసాము, సగం అయిపోయింది, ఇంకొంతకాలం ఉండబోతాం ఈ భూమి మీద. బ్రతికింది ఎక్కువ, బ్రతకబోయేది తక్కువ. నేను ఈ మధ్య లెక్కేసా, అసలు మనిషి టోటల్గా 80 సంవత్సరాలు అయితే ఎన్ని దినాలు బతుకుతాడు, ఎన్ని అని లెక్కేస్తే మీరు కొట్టండి. ఇంటికి పోయిన తర్వాత 80 × 360 కొడితే 28,000 చిల్లర రోజులు ఏమో వచ్చింది. 28,000 చిల్లర రోజులు మనం బతికేది ఈ భూమి మీద. దాంట్లో ఇప్పుడు మీరు బతికింది తీసేయండి. 50 ఏళ్ళు బతికావా, 55 ఏళ్ళు బతికావా, అవి తీసేస్తే ఇంకెన్ని రోజులు బతకపోతావో చూసుకో. ఎంత అల్పంగా ఉన్నామో మనం, ఎంత స్వల్పంగా ఉన్నామో, ఎంత మరి లోకాన్ని విడవటానికి దగ్గరలో ఉన్నామో. ఇంకొద్దు మనకి చెడు పనులు, ఇంకొద్దు పాప పనులు, ఇంకొద్దు దేవునికి అవిధేయమైనటువంటి పనులు, ఇంకొద్దు దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు. దేవుని మాట విందాం, దేవుని వాక్యానికి లోబడదాం. చాలా మంది వచ్చారు యోహాను దగ్గరికి బాప్తిసం తీసుకోవటానికి, పరిశీలు సదుకాయల నుంచి. యోహాను వారిని చూస్తాను, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాం. దానికి తగ్గ ఫలాలు ఫలించండి. జాగ్రత్త. ఈ దినాల్లో లోకంలో వచ్చేసిన అబద్ధ బోధలు, లోకంలోకి వచ్చేసారు అబద్ధీకులు. ఈ పరిస్థితుల్లో నిన్ను నువ్వు నన్ను నేను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా కాపాడుకోగలం? ఎట్లా తెలుసుకోగలం? ఏది మంచి సేవ, ఎవరు మంచి సేవకుడు, ఎవరు దేవుని వాక్యానుసారంగా పోతున్నారు అనేది ఎట్లా తెలుసుకోగలం మనం? 1-2 విషయాలు మీకు చూపిస్తారండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. పదిహేడవ వచనం చదవండి దయచేసి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని వేయబడును. 20వ వచనం. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని ఎట్లా తెలుసుకుంటాం? ఏది నిజమైన భక్తి, ఏది నిజమైన విశ్వాసం, ఏది వాక్యానుసారమైన బోధ అనేది ఎట్లా తెలుసుకుంటాం మనం చెప్పండి? వారి యొక్క ఫలములను బట్టి. ఈ దినాల్లో చెదరగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు సమకూర్చే వాళ్ళకంటే. అర్థమవుతుందా? మేము కూడా చెదిరిపోయిన వాళ్ళమే. రాజాబాబు అన్న, నేను, మేమంతా చెదిరిపోయిన వాళ్ళమే. సహవాసంలో ఉండనీయటంలే, ఉన్నది ఉన్నట్టు ముఖాన్ని మాట్లాడితే ఉండేరు సహవాసంలో. గుర్తుపెట్టుకోండి, సమకూర్చువాడు దేవుని సంబంధి, చెదరగొట్టువాడు. చదవండి లూకాసు సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. అదేనా రెఫరెన్స్? చూడండి ఒకసారి. 12:31 లేక మత్తయి సువార్త. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంది చాలాసార్లు, ఒరే దేవుని ఇంత వాక్యం ఇంత స్పష్టంగా చెప్తా ఉంది, మరి ఈ మాటలన్నీ ఎవరి కోసం అబ్బా అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. 12వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. చాలు చాలు. నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు. ఎవడైతే చెదరగొడతాడో వాడు దేవుని సంబంధి కాదు, వాడు అపవాది సంబంధి. ఈ దినాల్లో కొంచెం నేను విస్తరించే మాట్లాడుతున్నాను జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి. నేను ఒంగోలు స్కూల్లో ఉన్నాను, పరిచర్య జరుగుతూ ఉంది, సేవ జరిగిస్తూ ఉన్నాం. చాలా భారంగా సంఘం తరఫున పనిచేస్తాను.
సరే, ఏదో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి నా మటుకు నేను ఎవరి మీద దోషం మోపటం లేదు, నా మటుకు నేను అడ్జస్ట్ అవ్వలేకపోయాను, బయటకు వచ్చేసాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనీసం విశ్వాసుల్ని మనతో పలికినా నేరమే అన్నట్టుగా ఈ దినాల్లో ఇది చాలా విచిత్రమైనటువంటి పోకడ కనపడుతుంది నాకు. తోటి విశ్వాసులు వాళ్ళతో కలిసి పరిచయం చేసాము, కలిసి సహవాసంలో ఉన్నాము, ఎంతో కాలం దాదాపు 15-20 ఏళ్ళు పరిచయం చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత అసలు సంఘంలో ఉన్న వాళ్ళు మనతో మాట్లాడినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గించేసేది, లేకపోతే వాళ్ళని వాడుకోకుండా ఉండటం, లేకపోతే వాళ్ళని పక్కన పెట్టడం. ఎందుకంటే నువ్వు వాటితో మాట్లాడుతున్నావు. ఇదేంటబ్బా ఇంత ఆశ్చర్యం నాకు అనిపించింది. ఇట్లా కూడా ఉంటారా మనుషులు అని అనిపించింది. ఇట్లా కూడా ఉంటారా? నువ్వేం చేస్తా ఉన్నావు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ శత్రువుని ప్రేమించమని అన్నది. మనం ఏమన్నా శత్రువుమా? నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డావు, మనం అందరం ఆయన రక్తంలో కడగబడ్డాం, విమోచించబడ్డాం, మనం ఆయన బిడ్డలం. మనమే కాదు, ఇతర డినామినేషన్లో ఇతర సహవాసాల్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళు వాక్యానుసారంగా జీవించే వాళ్ళైతే వాళ్ళు మన సహోదరులు. వాళ్ళని మనం ప్రేమించాలి. అదే రక్తంలో వాళ్ళు కడగబడ్డారు, అదే రక్తంలో మనం కడగబడ్డాం. కానీ అదే రక్తంలో కడగబడిన బిడ్డల్ని దేవునికి సహవాసానికి దూరం చేస్తాం. కనీసం తోటి విశ్వాసులతో మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేస్తాం. ఇది చాలా విచారకరం అనిపించింది. ఏమి నేర్పిస్తున్నారు ఈ దినాల్లో సేవకులు సంఘాలకి? విశ్వాసులకు ఏమి నేర్పిస్తా ఉన్నారు? చాలా బాధాకరమైన విషయంగా ఏం తీసుకెళ్తాం మనం వెళ్ళిపోయేటప్పుడు? మనం ఏమి తీసుకెళ్ళలేము. కానీ జాగ్రత్త కలుగుతాం ఇట్లాంటి విషయాల్లో. కనుక మనం సమకూర్చే వాళ్ళంగా ఉండాలి. సమకూర్చే వాళ్ళం. చెదరగొట్టువాడు అపవాది సమానం. అయితే ఇంకొకటి కూడా, సత్యం కోసం పక్కకు వచ్చేసేయి, తప్పులేదు. వాక్యం కోసం పక్కకు వచ్చేసేయి, దేవుని కోసం పక్కకు వచ్చేసేయి. దేవునికి విరోధంగా జరుగుతున్నటువంటి పనులకు నుండి వేరైపో, లోకం నుంచి వేరైపో, అక్కడి పరిస్థితి నుంచి వేరైపో. నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, నీ పరిశుద్ధతని కాపాడుకోవటానికి, దేవునిలో సాగిపోవటానికి దేవుడే చెప్పాడు, చిన్న మంద భయపడకండి. లూకాసు వార్త 12వ అధ్యాయం. దేవుని రాజ్యము ఇటువంటి వారిదే, గుంపుది కాదు. ఎక్కడ గుంపులు ఉన్నారో ఆడ దేవుడు ఉండడు. ఎక్కడ నేను ఈ గుంపులో ఉన్నానని దేవుడు చెప్పలే. చిన్న మధ్యమతం ఉంటాడు. ఎక్కడ 2 లేక 3 ఉంటారు అటని చెప్పి మనందరం విడిపోయి ఇది అవుదా కాదు. మళ్ళీ కలుస్తాం, సహవాసంలో ఉంటాం, కొన్ని వీటికి కలుస్తూ ఉంటాం. కానీ ఆత్మీయంగా ఎదగటం కోసం భక్త్ సింగ్ గారి ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్క విశ్వాసి ఇంట్లో ఒక్కొక్క సంఘం ఉండాలి. అది ఆయన కాన్సెప్ట్. అర్థమవుతుందా? ప్రతి విశ్వాసి ఒక సంఘంగా మారాలి. ప్రతి విశ్వాసి ద్వారా ఒక సంఘం కట్టబడాలి. కనుక ఈ చివరి దినాల్లో మనల్ని మనం కాపాడుకున్నాం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో అంటాడు, నేను వెళ్ళిపోతా ఉన్నా, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్య క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, వాళ్ళు మందని ఏం చేయరట, కనికరించారు. కాబట్టి ఈ దినాల్లో మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మన పరిశుద్ధతని కాపాడుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఆరాధనలో మనం వింటా వచ్చాం. ఈ సంవత్సరం అంతా మనకు మంచి సంవత్సరంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా నిండు సంవత్సరంగా మనకు ఉండాలని. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని విశ్రాంతి మనతో ఉండాలని. ఈ సంవత్సరం అంతా దేవుని కనుదృష్టి మీ సంఘం మీద, మీ విశ్వాసుల మీద, మీ సేవకుల మీద సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అదే సమయంలో సౌలు జీవితం మనం చూస్తూ వచ్చాం, సౌలు ముగింపు మనం చూస్తూ వచ్చాం. దేవుడు మరి అటువంటి ముగింపు మన నుంచి కోరుకుంటాం. ఒకసారి మనం చదువుదాం, చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి దయచేసి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. లేకపోతే దానికంటే ముందు హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం ముగింపులో ఈ 2 మాటలు చూసుకొని మనం ముగించుకున్నాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడని యెహోవా తట్టు తిరుగుము,
మాటలు మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించున్నాము. నీవు నీవు అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నవి. ఇప్పుడు చదవండి మళ్ళా. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో దేంట్లో నడుద్దాం. మనం రండి యాకోబు వంశస్థులారా, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాం. యెహోవా వెలుగు, దేవుడి వెలుగు, క్రీస్తు యేసులో మనం నడుచుకున్నాం. అదే ప్రభువు యేసు క్రీస్తు వారు మనల్ని ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడుతున్నప్పుడు క్రీస్తు యేసులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక ఆ ఏర్పాటు తగ్గట్టుగా మన ఆత్మీయ జీవితాల్లో మనం కొనసాగే వారిని ఉందుగాక. అట్టి కృప మన ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటాం.